security late for Prince. గాంధీని చంపిన తర్వాత నాథూరామ్ గాడ్సేకి అక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉంది. కాకపోతే అతను పారిపోకుండా అక్కడ నిలబడి పోలీసులకు లొంగిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి అతనికి మరణశిక్ష విధించారు. అయితే అసలు ఈ నాథూరామ్ గాడ్సే ఎవరు? ఇతను మహాత్మా గాంధీని ఎందుకు చంపాడు? గాంధీ గారు చేసిన తప్పులేంటి? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమేందుకు సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ పేరేంటి? నెంబర్ 1 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నెంబర్ 2 ఆల్ ఇండియా ముస్లిం లీగ్, నెంబర్ 3 ఆజాద్ హిందూ ఫౌజ్, నెంబర్ 4 రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. నాథూరామ్ గాడ్సే పూణేలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి అమితమైన దేశభక్తి ఉండేది. అప్పుడు స్వాతంత్రం కోసం పోరాడుతున్న రోజులు కాబట్టి ఇతను తన చదువును పూర్తి చేయకముందే స్వాతంత్ర ఉద్యమంలో చేరిపోయాడు. మొదటగా ఇతను తన సోదరులతో కలిసి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యాడు. గాడ్సే సొంతంగా ఒక న్యూస్ పేపర్ని కూడా రన్ చేశారు. దాని పేరే హిందూ రాష్ట్ర. ఆ తర్వాత ఇతను హిందూ రాష్ట్ర దళ అనే పేరుతో ఒక సొంత ఆర్గనైజేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ ఎజెండా దేశ స్వాతంత్రం కోసం పోరాడటం. స్టార్టింగ్లో గాడ్సే మహాత్మా గాంధీని ఎంతో ఇష్టపడేవారు. అతని పద్ధతిలో నడిచేవారు. గాంధీ గారు చేపట్టిన సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్లో గాడ్సే గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. కానీ ఆ తర్వాత గాడ్సే గారికి గాంధీ పైన ఒపీనియన్ మారిపోయింది. గాంధీ గారు ఫాలో అయ్యే అహింసా విధానం దేశ ప్రజల్ని బలహీనులుగా మారుస్తుందని గాడ్సే నమ్మేవారు. అంతేకాదు గాడ్సే గారి ప్రకారం ఈ గాంధీ కారణంగానే దేశంలో ఎక్కువ మంది చనిపోయారు. అలాగే ఈ గాంధీ ఒక హిందూ విరోధి అని కూడా గాడ్సే గారు నమ్మేవారు. ఇండియా పార్టిషన్ సమయంలో లక్షల మంది చావుకు కారణం కూడా గాంధీయే అని ఇతను నమ్మేవాడు. అయితే అసలు గాడ్సే మహాత్మా గాంధీ గురించి ఎందుకు ఇలా ఆలోచించేవాడు? గాంధీ గారు చేసిన తప్పులేంటో మనం ఇప్పుడు 1 by 1 తెలుసుకుందాం. నెంబర్ 1 1919 ఏప్రిల్ 13న జరిగిన జిలియన్వాలా బాగ్ ఉదంతం. ఈ సంఘటనలో వేల మంది భారతీయులను బ్రిటిష్ వారు అతి క్రూరంగా కాల్చి చంపారు. ఈ విషయం తెలిసి దేశ ప్రజలంతా కోపంతో ఊగిపోయారు. వేల మంది మరణానికి కారణమైన బ్రిటిష్ అధికారి జనరల్ డయర్ని వెంటనే మరణశిక్ష విధించాలని దేశ ప్రజలంతా డిమాండ్ చేశారు. కానీ గాంధీ గారు మాత్రం దీన్ని కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. నెంబర్ 2 1921లో కేరళలోని మోప్లాలో హిందువులపై జరిగిన ఉదంతం. ఈ సంఘటనలో ఆ ప్రాంతంలో ఉన్న ముస్లింలు 10,000 కంటే ఎక్కువ మంది హిందువులను అతి కిరాతకంగా చంపేశారు. అయితే ఈ సంఘటనపై గాంధీ గారు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. నెంబర్ 3 త్రిపుర సెషన్స్ ప్రకారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మెజారిటీ విన్నింగ్తో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. కానీ ఈ విషయం గాంధీ గారికి అస్సలు నచ్చలేదు. దాంతో అతను సుభాష్ చంద్రబోస్ని రిజైన్ చేయాల్సిందిగా బలవంత పెట్టారు, ప్రెజర్ చేశారు. నెంబర్ 4 ఇండియా పార్టిషన్ సమయంలో జమ్మూ కాశ్మీర్ మొత్తాన్ని ఒక హిందూ రాజైన హరి సింగ్ పరిపాలించేవాడు. అప్పుడు ఈ మహాత్మా గాంధీ హరి సింగ్తో చెప్పింది ఏమిటంటే, జమ్మూ కాశ్మీర్ ఒక ముస్లిం డామినేటెడ్ ఏరియా కాబట్టి అక్కడ రూలర్ హిందూ ఉండకూడదు, ఒక ముస్లిం ఉండాలి అని చెప్పాడు. ఒక రకంగా ఇది మీకు కరెక్టే అనిపించవచ్చు. కానీ అదే సమయంలో హైదరాబాద్ మొత్తాన్ని ఉస్మాన్ అలీ ఖాన్ రూల్ చేస్తున్నాడు. అప్పుడు హైదరాబాద్ రాజ్యం మొత్తంలో మెజారిటీగా ఉన్నది హిందువులే. కానీ ఈ విషయంలో మాత్రం గాంధీ ఏమీ మాట్లాడలేదు. పైగా ఈ గాంధీ ఉస్మాన్ అలీ ఖాన్ని ఆ సమయంలో సపోర్ట్ చేసేవారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ ప్రజలకి స్వాతంత్రం రాలేదు. హైదరాబాద్ మన ఇండియాలో పార్ట్గా చెప్పబడలేదు. కానీ ఎప్పుడైతే గాంధీ చనిపోయాడో వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్మీ మొత్తాన్ని దింపి హైదరాబాద్ని ఇండియాలో భాగం చేశారు. బహుశా గాంధీ గారు బతుకుంటే హైదరాబాద్ అంత త్వరగా ఇండియాలో భాగం అయ్యేది కాదేమో, అసలు అయ్యేదే కాదేమో. నెంబర్ 5 మహాత్మా గాంధీ గారు ఒకసారి ఢిల్లీలోని ఒక దేవాలయంలో పూజ చేశాక నమాజ్ని కూడా చదివారు. ఇది ఆ దేవాలయంలోని పూజారికి అండ్ హిందువులకు అస్సలు నచ్చలేదు. దాంతో వాళ్ళు గాంధీకి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేశారు. కానీ గాంధీ గారు మాత్రం ఈ మొత్తం విషయాన్ని పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేశారు. నెంబర్ 6
ఈ విషయం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరిగినప్పుడు మొదటి ప్రధానమంత్రి ఎవరు అవుతారనే విషయంలో జవహర్లాల్ నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్కి మధ్య 15 మంది కాంగ్రెస్ మెంబర్స్తో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్లో 12 మంది కాంగ్రెస్ మెంబర్లు సర్దార్ వల్లభాయ్ పటేలే మొదటి ప్రధానమంత్రి అవ్వాలని ఓటేశారు. ఈ లెక్క ప్రకారం చూస్తే పటేల్ గారే మొదటి ప్రధానమంత్రి అవ్వాలి. కానీ మన మహాత్మా గాంధీ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ని తప్పించి తన ఫేవరెట్ నెహ్రూని ప్రధానమంత్రి చేశాడు. ఆ తర్వాత నెహ్రూ గారు ప్రధానమంత్రిగా దేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లారో మీ అందరికీ తెలుసు. నంబర్ 7. 1947 జూన్ 14న ఇండియాను 2 ముక్కలు చేయాల్సిందిగా, అంటే పాకిస్తాన్ ఇండియాగా మార్చాల్సిందిగా ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. ఆ సమయంలో ఈ పార్టీషన్ రెజల్యూషన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉండేది. కానీ గాంధీ గారు మాత్రం దాన్ని సపోర్ట్ చేసి దేశాన్ని 2 ముక్కలు చేశారు. దాంతో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియా పార్టీషన్ విషయంలో గాంధీ గారు 2 విధాలుగా మాట్లాడేవారు. ఒకవైపు అతను దేశం ముక్కలు కావాల్సిన అవసరం లేదు, దేశాన్ని ముక్కలు కాకుండా నా ప్రాణాన్ని అడ్డుగా పెడతా అని చెప్పేవారు. కానీ దేశం 2 ముక్కలు చేయాలి అనే డిసిషన్ వచ్చినప్పుడు మాత్రం గాంధీ గారు ఏమీ మాట్లాడకుండా దాన్ని సపోర్ట్ చేసి దేశాన్ని 2 ముక్కలుగా చేశారు. నంబర్ 8. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ డీల్లో భాగంగా 2 దేశాలు ముక్కలైన తర్వాత మన ఇండియా పాకిస్తాన్కి 55 కోట్లు ఇవ్వాల్సిందిగా ఒక డీల్ జరిగింది. అయితే ఆ సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ 55 కోట్ల రూపాయల్ని పాకిస్తాన్కి ఇవ్వకుండా ఆపేశారు. అలా ఎందుకు అంటే ఆ సమయంలో కాశ్మీర్ గురించి పాకిస్తాన్కి మనకు మధ్య గొడవ జరుగుతుంది. ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పింది ఏమిటంటే కాశ్మీర్ ఇష్యూ సాల్వ్ అయ్యే వరకు మేము ఈ 55 కోట్ల రూపాయల్ని పాకిస్తాన్కి ఇవ్వము అని. పటేల్ గారే కాదు, ఆ పొజిషన్లో ఎవరున్నా ఇదే స్టేట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్ మన దేశంలోని ఒక ప్రాంతాన్ని లాక్కోవాలని గొడవ చేస్తుంది. అలాంటి సమయంలో మన డబ్బుల్ని వాళ్ళకు ఇవ్వాలని ఎవరు మాత్రం అనుకుంటారు? గాంధీ గారు తప్ప. గాంధీ గారికి ఈ విషయం నచ్చలేదు. దాంతో పాకిస్తాన్కి 55 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే అని నిరాహార దీక్షకు కూర్చున్నాడు. అంతేకాదు ఈ 55 కోట్ల రూపాయలు పాకిస్తాన్కి ఇచ్చే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ విధంగా మహాత్మా గాంధీ గారు పాకిస్తాన్కి 55 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా భారతదేశం మొత్తాన్ని ఫోర్స్ చేశాడు. ఆ రోజు గాంధీ గారు చేసిన ఈ పని కారణంగా మన ఇండియా పాకిస్తాన్ ముందు కాస్త వీక్ అయింది. లేదా బహుశా ఈ కాశ్మీర్ ఇష్యూ ఆనాడే రిజాల్వ్ అయ్యేదేమో. ఇన్ని కారణాల వల్ల నాథూరామ్ గాడ్సే గారు ఈ మహాత్మా గాంధీ దేశానికి మంచి కాదు చెడే ఎక్కువ చేశాడు. అండ్ ఇతను దేశ అభివృద్ధికి మంచిది కాదు అని భావించి తన చేతులారా గాంధీని అంతమొందించారు. ఈ మొత్తం విషయాలు విన్నాక గాంధీ గారిపైన మీ ఒపీనియన్ ఏంటి? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమేందుకు సుభాష్ చంద్రబోస్ గారు ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్ పేరేంటి? దీనికి రైట్ ఆన్సర్ నంబర్ 3, ఆజాద్ హింద్ ఫౌజ్. దీన్నే ఇండియన్ నేషనల్ ఆర్మీ అని కూడా అంటారు. మీలో ఎంతమంది దీనికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 10,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా కమెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.